లాస్ట్ క్లాస్ చూసారా అందరూ? ఏం చెప్పుకున్నాం? ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ చెప్పుకున్నాం కదా. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏమేమి ఉంటాయి? ఏంటవి? బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, క్యాష్ ఫ్లో స్టేట్మెంట్, స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ఈక్విటీ, నోట్స్ టు అకౌంట్స్. చెప్పుకున్నావా? ఈ 5 డాక్యుమెంట్స్ మీద మనం ఒపీనియన్ ఇచ్చేది యాజ్ ఏ ఆడిటర్. సబ్కోర్స్ వీటి మీద ఒపీనియన్ ఇవ్వడానికి మోస్ట్ ఆఫ్ ది బుక్స్ అండ్ మోర్ నెంబర్ ఆఫ్ డాక్యుమెంట్స్ చెక్ చేస్తాం. బట్ ఆబ్వియస్లీ అల్టిమేట్గా లాస్ట్లో ఒపీనియన్ ఇచ్చేది మాత్రం ఈ 5 డాక్యుమెంట్స్ మీద. ఇవి ట్రూ అండ్ ఫెయిర్ ఉందా, కరెక్ట్గా ఉన్నాయా లేదా చెప్తాం. బేసికల్లీ దీస్ 5 డాక్యుమెంట్స్ ఆర్ ది కోర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్. సరే, ఇవి కాకుండా మేనేజ్మెంట్ రిపోర్ట్ ఉంటుంది, షేర్ హోల్డర్స్ సంబంధించి చైర్మన్స్ రిపోర్ట్ ఉంటుంది, ఇంకా అదర్ డేటా కూడా ఉంటుంది. అది ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కాదా అంటే అందులో కూడా ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కాకపోతే ఇందులో ఉన్నదే కొంచెం డీటెయిల్గా ఉండటమో కంపారిజన్ ఉండటమో ఉంటుంది. బట్ క్రోర్ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఈ 5 డాక్యుమెంట్స్లోనే ఉంటుంది. ఇందులో ఉన్న డేటాని కొంచెం ఎలాబొరేట్గా, కొంచెం డీటెయిల్గా, కొంచెం యాక్టివిటీస్కి లింక్ చేసి మిగతా డాక్యుమెంట్స్లో ఉంటుంది. బోర్డ్స్ రిపోర్ట్, చైర్మన్స్ రిపోర్ట్, అదర్ డేటా. ఇది సపరేట్గా, ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ సపరేట్గా ఇష్యూ చేయరు ఏ కంపెనీ. రెండింటిని కలిపి యాన్యువల్ రిపోర్ట్ ఆర్ యాన్యువల్ రిటర్న్ అని ఇష్యూ చేస్తారు. అంటే మీరు నెట్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని టైప్ చేసినా ఏమొస్తుంది? యాన్యువల్ రిటర్న్. లాస్ట్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. మీరు క్లాసెస్కి రాకుండా హాలిడేస్ ఎన్ని రోజులు తీసుకున్నా క్లాసెస్ ఏం ఆగవు. కెమెరాకి చెప్పుకుంటూ వెళ్ళిపోతాం, అది తెలిసిందే మీకు. టార్గెట్ అకాడమీలో ఏమి ఒక్క తుఫాన్ వచ్చినా, వరద వచ్చినా, వాన వచ్చినా క్లాస్ ఆగదమ్మా. రూమ్లో కూడా సెటప్లు చేసిస్తాం, కెమెరా సెటప్ అంతా. క్లాస్ జరుగుతూ ఉంటుంది. బట్ ఇంపాక్ట్ ఏంటంటే మీరు రికార్డింగ్ వింటాం అనేది కష్టం. ఏమైనా స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఓకే, ఫైన్గా ఉంటుంది రికార్డింగ్. బట్ అది కూడా స్టూడెంట్స్ లేనప్పుడు కూడా కెమెరాకి చెప్తున్నప్పుడు కూడా అదే విధంగా ఉంటుంది. కానీ బట్ వినే వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చినా సరే ఆ ఛాన్స్ ఉండదు. ఇది బర్డన్ అయిపోతుంది. ఇప్పుడు షెడ్యూల్ వచ్చింది, ఎప్పుడమ్మా ఎగ్జామ్స్? షెడ్యూల్ వచ్చింది చూసారా? అందరు పోస్ట్ పోన్ అయిపోతాయి, వెళ్ళిపోతాం, మన ఎగ్జామ్స్ అన్ని పోస్ట్ పోన్ అయిపోతాయి అనుకున్నారు. సిఎంఏ ఎగ్జామ్స్ జూన్ 11 నుంచి. సిఏ ఇంకా రాలేదు, వస్తాయి. సార్ ఇప్పుడు మన ఎగ్జామ్ టైం టేబుల్ కూడా వచ్చేసింది కదా. మనం ఏం చేయాలి? మనం ఎన్ని మంత్స్ ఉంది కౌంట్ చేయండి. జూన్ 11కి ఎన్ని మంత్స్ ఉందమ్మా? జూన్ మంత్ కౌంట్ చేయొద్దు. టైం టేబుల్ ఎన్ని ఉంది? 4 months. ఎన్ని సబ్జెక్ట్స్? ఎగ్జామ్ టైం టేబుల్ ఎన్ని సబ్జెక్ట్స్ అమ్మా? 4 సబ్జెక్ట్స్. ఏమింటి ఆ సబ్జెక్ట్స్? ఓఎంఎస్ఎం, ఆడిటింగ్ అకౌంట్స్, ఎఫ్ఎం అండ్ బిడిఏ, కాస్టింగ్. మేనేజ్మెంట్ అకౌంట్ ఇస్ నథింగ్ బట్ కాస్టింగ్. 4 సబ్జెక్ట్స్ అమ్మా. అందులో ఒక సబ్జెక్ట్ కాస్టింగ్ ఆల్రెడీ గ్రూప్ 1లో అదే రిపీట్ అవుతుంది. కొంచెం అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ ఉంటాయి, అయినా సరే చేయాలి కదా. ఎక్కువ సమ్స్ ఉంటాయి, ఇంకా ఎక్కువ టైం టేకింగ్ అది గ్రూప్ 2లో. ప్రతి పేపర్ 2 సబ్జెక్ట్స్ కాంబినేషన్ ఉంది. మీరు అబ్జర్వ్ చేశారు లేదు? ఎగ్జామ్ ఈజీయే గ్రూప్ 2, పాస్ అవుట్ ఈజీయే, ఎగ్జామ్ ఈజీయే. కాకపోతే కోచింగ్ కష్టం. అంటే 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి ప్రతిదీ, సిలబస్ ఎక్కువ. కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఎందుకంటే 2 కాంబినేషన్ వచ్చినప్పుడు అది ఇది మేనేజ్ చేసుకుని మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఏం చేస్తారేంటో, మీ ఇష్టం వచ్చినప్పుడు రండి. అంతే కదా పల్లవి? ఏరు మీ ఫ్రెండ్స్ ఏరి, నువ్వే రెస్పాన్సిబుల్. సరే, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ 2 టైప్స్ ఉంటాయి. ఏంటి ఆ 2 టైప్స్? యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఎవరెవరు వస్తారమ్మా? మేనేజ్మెంట్, షేర్ హోల్డర్స్. మీరు చెప్పాలి మిగతాయి.
మా మేనేజ్మెంట్, షేర్ హోల్డర్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏమేమి వస్తాయి, బ్యాంక్స్, లెండర్స్, వీళ్ళంతా దీస్ ఆర్ ఆల్ లెండర్స్. లెండర్స్ కాకుండా షార్ట్ టర్మ్ క్రెడిట్ ఇచ్చేవాళ్ళు క్రెడిటార్స్ అంటారు. ఇవి కాకుండా ఎవరు ఉంటారు ఇంకా, కస్టమర్స్. అవుట్ సైడర్స్ ఎవరమ్మా కస్టమర్స్? సప్లయర్ ఆల్రెడీ క్రెడిటార్లో వచ్చాడు. అవుట్ సైడర్స్ అంటే కస్టమర్స్, గవర్నమెంట్, ఇంకా రీసెర్చ్ ఆర్గనైజేషన్స్, వీళ్ళందరూ కాకుండా ఎంప్లాయీస్. వీళ్ళైనా ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారా? ఉంటారు, వీళ్ళు మేజర్. సో వీళ్ళందరినీ యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటారు. అందరూ ఒకే పర్పస్ కోసం యూజ్ చేసుకుంటున్నారా, డిఫరెంట్ పర్పస్? అవన్నీ పర్పసెస్ కవర్ అయ్యేలాగే నేను ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయాలి. అందుకనే అకౌంటింగ్ స్టాండర్డ్స్ ఉంది, అందుకనే ఈ జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఉంది. ఇవన్నీ వాళ్ళ యూజర్స్ అంది కవర్ అయ్యేలాగా ప్రిపేర్ చేయడానికి ఆ స్టాండర్డ్స్ ప్రిపేర్ చేసాం మనం. అది అకౌంట్స్. సార్ ఫైన్, ఓకే, యూజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఒక రిలయన్స్ కావాలి, అవి కరెక్టా కాదా, వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ రాంగ్ అవుతుంది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ రాంగ్ ఉంటే, అందుకని ఆడిట్ అనేది నెసెసరీ. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ 2 టైప్స్ ఉంటుంది. ఏంటవి? జనరల్ పర్పస్, స్పెషల్. విన్నారా నిన్న క్లాస్? స్పెషల్ పర్పస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బయట దొరుకుతాయా? ఎవరికి మాత్రమే అవి ఉంటాయి, ఆ పర్టికులర్ స్పెసిఫిక్ యూజర్కే అవి ఉంటాయి. జనరల్ పర్పస్ మనం కొన్ని చూసాం కదా, టీసీఎస్, రిలయన్స్, ఇన్ఫోసిస్, అవన్నీ ఏ పర్పస్? జనరల్ పర్పస్, స్పెషల్ పర్పస్. సో నీడ్ ఆఫ్ ఆడిట్ చూసాం. లండన్ అండ్ జనరల్ బ్యాంక్ కేసులా స్టార్ట్ చేసి ఆడిటర్ మీద 3 కేసెస్ పెట్టారు. అందులో ఫస్ట్ కేసు ఏంటమ్మా? ఆడిటర్ యాక్టెడ్ నెగ్లిజెంట్లీ. అతను లయబుల్ అయ్యాడు, కానీ మిగతా వాళ్ళందరికి భయం వేసింది. ఎందుకంటే కేసు ఎలా పెట్టారు? మిస్టేక్స్ అన్ని చెప్పలేదని పెట్టారు. అతను ఎలాగో నెగ్లిజెంట్, అది అందరికీ తెలుసు. ఇప్పుడు ఈ కేసు అతను ఓకే ఆడిటర్ అన్ని మిస్టేక్స్ చెప్పలేదు అని లయబుల్ అంటే, మిగతా వాళ్ళు కూడా మిగతా వాళ్ళ మీద కూడా కేసు వేస్తారు వచ్చి. అందుకని మిగతా ఆడిటర్స్ క్రాస్ క్వశ్చన్ చేశారు. ఏమని? మేము అన్ని మిస్టేక్స్ కనిపెట్టాలా, అదేనా మా డ్యూటీ, మా ఆబ్జెక్టివ్ ఏంటి అంటే, అప్పుడు ఆబ్జెక్టివ్ కనిపెట్టారు. ఏంటంట? నో, మీ ఆబ్జెక్టివ్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయటం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద. అది ఎగ్జాక్ట్గా కరెక్ట్ ఉందని కాదు, ట్రూ అండ్ ఫెయిర్ ఉంది అని. అంటే మాకు తెలిసినంత వరకు అది ట్రూ అండ్ ఫెయిర్ ఉంది అని చెప్తాం, అంతేగాని ఎగ్జాక్ట్ కాదు. అన్ని ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ డిటెక్ట్ చేస్తామా? కెనాట్ డిటెక్ట్. దాన్ని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎందుకంటే ఇప్పుడున్న ఆడిటర్ తప్పించుకోవచ్చు, నువ్వే చెప్పావు కదా 100% చెప్పలేవని, నేను అందుకని చెప్పలేదని. అందుకని క్లియర్గా లింక్ చేశారు అతనికి కూడా. సార్ వాట్ ఈజ్ ఆడిటర్స్ రెస్పాన్సిబిలిటీ ఫర్ నాన్ డిటెక్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్? ఏవైతే కనిపెట్టలేకపోయాడో వాటి మీద నీ రెస్పాన్సిబిలిటీ ఏంటి? నువ్వు లయబుల్ కాదు జనరల్లీ, ఎప్పుడు నువ్వు జెన్యున్గా యాక్ట్ చేస్తే. డిటెక్ట్ చేసినవా, నాన్ డిటెక్టెడ్ అంటే కనిపెట్టలేదు. ఎందుకు? 100% కనిపెట్టలేము కాబట్టి. అలా అని చెప్పేసి నేను పైన ఆడిట్ చేసేసి మిగతా ఆయన వదిలేస్తే ఈ రూల్ చూపించేస్తాను, నువ్వే చెప్పావు కదా 100% కనిపెట్టలేమని, నేను అందుకని కనిపెట్టలేదు అని వెళ్ళిపోతాను. అందుకని క్లియర్గా చెప్పాడు, నువ్వు ఏవైతే కనిపెట్టలేకపోయావో వాటి మీద నీకు లయబిలిటీ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నువ్వు నెగ్లిజెంట్గా యాక్ట్ చేసినప్పుడు. వాట్ ఈజ్ నెగ్లిజెంట్? నేను చెప్పిన స్టాండర్డ్స్ ఫాలో అవ్వకుండా, రీజనబుల్ కేర్ తీసుకోకుండా ఆడిట్ చేసావా, అప్పుడు లయబుల్. నేను చెప్పిన స్టాండర్డ్స్ ఫాలో అవుతూ రీజనబుల్ కేర్ అలర్ట్గా ఉండి నువ్వు ఆడిట్ చేస్తే ఆ మిస్టేక్ ఫైండ్ అవుట్ చేసేయగలవు కదా. ఆ మిస్టేక్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయగలవు. నేను స్టాండర్డ్స్ కొన్ని చెప్పాను, అవి ఫాలో అయినా, నువ్వు అలర్ట్గా ఉన్నా సరే ఆ మిస్టేక్ ఫైండ్ అవుట్ చేయగలవు. ఆరు వేరే వాళ్ళకి ఇచ్చినా అది ఈజీగా కనిపెట్టగలడు. నువ్వు నెగ్లిజెంట్గా ఉన్నావు, లయబుల్. లేదు జెన్యున్గా ఉన్నాను సార్, నేను అన్ని ఫాలో అయ్యాను, ఇదిగోండి ప్రూఫ్, ఓకే ఫైన్, నాట్ లయబుల్. ఇప్పుడున్న ప్రజెంట్ ఆడిటర్ లయబులా, నాట్ లయబులా? ఎందుకు? ఆల్రెడీ స్టాండర్డ్స్లో చెప్పాడు ప్రొవిజన్స్ క్రియేట్ చేయాలి డౌట్ఫుల్కి అని. అది ఫాలో అవ్వాలా అతను? ఎవరైనా ఫాలో అవుతారు కదా అది. సో లయబుల్. మిగతా ఆడిటర్స్ జెన్యున్గా ఉంటే నాట్ లయబుల్. అయిపోయింది ఫస్ట్ కేసు. సెకండ్ కేసు ఏం పెట్టారమ్మా ఆడిటర్ మీద? అడ్వైజ్ ఇవ్వలేదంట షేర్ హోల్డర్కి. రిపోర్ట్లో ఇన్వెస్ట్ చేయి ఈ కంపెనీలో, చేయొద్దని అడ్వైజ్ ఇవ్వలేదంట. ఒకటే చెప్పారు జడ్జి గారు, ఆబ్జెక్టివ్, ఆడిటర్స్ ఆబ్జెక్టివ్ అంటే ఆడిటర్స్ డ్యూటీలో వస్తే అది లయబుల్, లేకపోతే నాట్ లయబుల్. ఆబ్జెక్టివ్లో ఉంటే అతను చేయాల్సిందే, కంపల్సరీ రిపోర్ట్లో ఇవ్వాల్సిందే. ఏంటి ఆడిటర్స్ ఆబ్జెక్టివ్? అందరు చెప్పండి అమ్మా, ఏంటి ఆడిటర్స్ ఆబ్జెక్టివ్? ఒపీనియన్ ఇవ్వాలి, ట్రూ అండ్ ఫెయిర్ ఉందా లేదా అని. ఇంకా మిస్టేక్స్ కనిపెట్టి చెప్పాలి, 100% కాదు. ఇక్కడెక్కడైనా ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇవ్వాలి అని ఉందా? సో మనం రిపోర్ట్లో ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదు. ఇంతకీ ఆడిటర్ లయబులా, నాట్ లయబులా? ఎందుకు? రీజన్ ఏంటి? ఆబ్జెక్టివ్లో లేదు, డ్యూటీలో లేదు. నేను ఆడిట్ చేసేది అందుకు కాదు అసలు.
నేను ఆడిట్ చేసేది ఎందుకు? ఒపీనియన్ ఇవ్వడానికి, కరెక్టా రాంగ్ అని, మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేయడానికి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇవ్వాలి అని ఆడిట్ అందుకనే చేస్తామని ఎక్కడా లేదు. క్లియర్ కట్గా జడ్జి గారు చెప్పేశారు స్టేట్మెంట్. ఏం చెప్పారమ్మా అక్కడ? లయబుల్ అన్నాడా, నాట్ లయబుల్ అన్నాడా? సరే, మూడో కేసు ఇది కొట్టేశాడమ్మా కేసు, నాట్ లయబుల్ అని. ఈ ఆడిటరే కాదు, ఏ ఆడిటరు లయబుల్ కాదు. ఇక్కడ సెకండ్ వన్లో ఈ ఆడిటరే కాదు, ఏ ఆడిటరు లయబుల్ కాదు. సెకండ్ వన్లో నాట్ లయబుల్. థర్డ్ వన్, మేనేజ్మెంట్కి అడ్వైస్ ఇవ్వలేదంట, ఇలా బిజినెస్ చేయండి, ఇలా బిజినెస్ చేస్తే ప్రాఫిట్స్ వస్తాయి. ఎక్కడైనా ఆబ్జెక్టివ్లో అది ఉందా? ఇక్కడ కూడా లయబుల్ అవుతాడా, నాట్ లయబులా? అది జరిగిన విషయం. అంటే ఈ కేసులలో మనకి ఏం డిఫైన్ అయింది అంటే, ఆడిటర్స్ ఆబ్జెక్టివ్ ఏంటో డిఫైన్ అయింది. ఒక క్లారిటీ వచ్చింది ఆడిటర్స్కి, షేర్ హోల్డర్స్కి. ఓకే, ఆడిటర్ ఆడిట్ చేసేది దీనికోసం, మాకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ ఇవ్వటం కోసం కాదు. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజ్ మనం తీసుకోవాలి. బిజినెస్ సరిగ్గా చేయాల్సింది మేనేజ్మెంట్. ఆడిటర్ వాళ్ళు బిజినెస్ చేసి ఎస్టాబ్లిష్ చేసిన, పబ్లిష్ చేసిన రిజల్ట్స్ కరెక్టా కాదా చెప్తాడు అంతే. ఇన్వెస్ట్ చేయాలా లేదా అనేది నీ ఇష్టం, బిజినెస్ ఎలా చేయాలి అనేది వాళ్ళ ఇష్టం. మీ ఇద్దరు కూర్చొని తెలుసుకోండి. మీరు బిజినెస్ చేసిన తర్వాత ఏవైతే రిజల్ట్స్ ఉన్నాయో వాటిని కరెక్టా కాదా చెప్తాం అంతే. అది ఒక్కటే నా ఆబ్జెక్టివ్. అందులో మిస్టేక్స్ ఉన్నాయా లేదా అది 100% చెప్పను. ఇది ఓవరాల్ స్టోరీ. ఎక్కడ జరిగింది ఇదంతా? ఎప్పుడు జరిగింది? లండన్లో జరిగిందా? ఓకే, ఎప్పుడు జరిగింది? అప్పుడు ఇంకా దాన్ని బేస్ చేసుకునే అందరూ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఆడిటర్ ఆబ్జెక్టివ్ క్రియేట్. ఇంకా అదే బేస్. ఇప్పుడు మనం కూడా ఇండియాలో ఆడిటర్ ఆబ్జెక్టివ్ అంటే ఇదే బేస్. సేమ్ ఇదే ఉంటుంది, టర్మినాలజీ మానేస్తాడు. సో ఇది ఓవరాల్ ఆడిటర్స్ ఆబ్జెక్టివ్, వెరీ ఇంపార్టెంట్. ఆడిటర్ నెగ్లిజెంట్గా యాక్ట్ చేసినట్టు ఎప్పుడు తీసుకుంటావు అంటే, రీజనబుల్గా నువ్వు తీసుకోవాల్సిన కేర్ తీసుకోకపోతే, ఫెయిల్యూర్ టు అబ్టైన్ రీజనబుల్ అష్యూరెన్స్. రీజనబుల్ కేర్ అంటే, రీజనబుల్ అష్యూరెన్స్ అంటే, రీజనబుల్ కేర్ అంటే ఏంటి? అది ఓకే, అది ఉంది. ఇదిగో కంప్లయన్స్ ఆఫ్ స్టాండర్డ్స్. కంప్లయన్స్ ఈజ్ డిఫరెంట్, కేర్ ఈజ్ డిఫరెంట్. రీజనబుల్ కేర్ అంటే మీరు కేర్ఫుల్గా ఉంటారా? లైటా కేర్ఫుల్గా ఉంటారమ్మా? ఎగ్జాంపుల్, ఇంటర్నల్గా ఎగ్జామ్ పెట్టాము, కేర్ఫుల్గా ఉంటారా? పాస్ అయినా ఫెయిల్ అయినా పెద్ద ఏం అడగరు ఎవరు. పేరెంట్స్కి కూడా మార్క్స్ ఏం పెట్టాం. ఎలా రాస్తారు ఎగ్జామ్? ఎలా రాస్తారు? అప్పుడప్పుడు పెన్ను కూడా మర్చిపోతాం. ఆ సబ్జెక్ట్ ఏంటో అప్పుడు వచ్చి చూస్తాం, ఈ సబ్జెక్ట్. మనం పెట్టాక ఇంటర్నల్ ఎగ్జామ్స్ భలే రాశారు అసలు అందరూ. మరి మెయిన్ ఎగ్జామ్ కేర్ఫుల్గా ఏమేమి చూసుకుంటారు చెప్పండి మెయిన్ ఎగ్జామ్కి? అది వాళ్ళమ్మా మెయిన్ ఎగ్జామ్ కూడా పెన్ తీసుకోకుండా వెళ్ళిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు పక్కకి తీసేయండి. హాల్ టికెట్, ఇంకా సెంటరు ముందే చూసుకుంటారా? ఇంకా 2-3 పెన్లు, ఒక పెన్ అన్నా అట్లీస్ట్ తీసుకుంటారు కదా. పెన్ను డబుల్ తీసుకుంటారు. ఇంకా వాటర్ బాటిల్, సెంటర్ ముందే ఎట్లా వెళ్ళాలి ప్లానింగ్. ఎగ్జామ్ 2కి అయితే 1:30కి స్టార్ట్ అవ్వరు కదా. అదే ఇంటర్నల్ ఎగ్జామ్ అయితే 2కి ఎగ్జామ్ అమ్మా, ఎప్పుడు వస్తారు? చిన్నగా 2కి రెడీ అయ్యి వస్తాం. డిఫరెన్స్ ఉందా? నువ్వు ఆడిట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. నువ్వు మెయిన్ ఎగ్జామ్ ఎంత కేర్ఫుల్గా రాస్తావో అంత కేర్ఫుల్గా ఉండాలి. అది ఓకేనా? సరే, నీ బైక్ అమ్మా, ఎలా నడుపుతావు నీ బైక్ నువ్వు? చాలా జాగ్రత్తగా. మీ ఫ్రెండ్ బైక్, మీ ఫ్రెండ్ ఏమండి నిన్ను ఏం చేస్తావు? క్లోజ్ ఫ్రెండ్, ఎట్లా నడుపుతావు అమ్మా? ఇంకా జాగ్రత్తగా నడుపుతావు. అసలు ఎక్సిలేటర్ ఇచ్చేయటం, గేర్ వేసేయటం, ఇట్లా 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 తిప్పేయటం, అంతే కదా. సో రీజనబుల్ కేర్ ఉండాలి, అష్యూరెన్స్ గ్యారంటీ. ప్లానింగ్ సరిగ్గా ఉండాలి, అవసరం లేదా? ప్లానింగ్ సరిగ్గా ఉండాలి. ప్లానింగ్ ఉంటే సరిపోతుందా? పర్ఫామ్ చేయాలి. అది పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉండాలి, జడ్జిమెంట్ కూడా కరెక్ట్గా ఉండాలి. నువ్వు రాంగ్ డెసిషన్స్ తీసుకోకూడదు. చాలా ఓచర్స్ ఉన్నాయి, అవన్నీ కరెక్టే ఉంటాయిలే అనుకోవచ్చు అలాగా. ప్లానింగ్ ప్రాపర్గా ఉండాలి, పర్ఫార్మెన్స్, లేకపోతే నెగ్లిజెంట్. ఇవన్నీ ప్రూవ్ చేసుకోవాలి నువ్వు కోర్టులో వచ్చి, నేను నెగ్లిజెంట్ కాదు అని. అప్పుడే వదిలేస్తాడు నిన్ను. లేకపోతే నెగ్లిజెంట్ అంటాడు, డిఫాల్ట్గా నెగ్లిజెంట్ అంటాడు ఆడిటర్ని. మిస్టేక్ ఏమన్నా ఫైండ్ అవుట్ చేయలేదంటే, నేను ఫైండ్ అవుట్ చేయలేదంటే
డీ డిఫాల్ట్గా కోర్టు నువ్వు నెగ్లిజెంట్ కిందనే చూస్తుంది. నువ్వు వచ్చి ప్రూవ్ చేసుకోవాలి, నేను ఇదిగో ఇవన్నీ ప్లానింగ్ పర్ఫార్మెన్స్ అన్ని చేసినా ఫైండ్ అవుట్ చేయలేకపోయినా నువ్వు ప్రూవ్ చేసుకుంటే అప్పుడు వదిలేస్తుంది కోర్టు. సత్యం కేసులో ఆడిటర్ గారు 5 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. ఫస్ట్ ఆడిటర్నే వేశారు జైల్లో. చాలా అయినాయి ఇక చిన్న చిన్నవి మనకు బయటికి రాలేదు అంతే. విజయమాల్యా స్కామ్లో ఉన్నాయి, కోల్ స్కామ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఎవరిని వదలు, అసలు ఆడిటర్నే ఫస్ట్ తీసుకెళ్తారు. మంచి అడ్వాంటేజ్ ఉంది. మీరు ఏదైనా కంపెనీకి అవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మన నెక్స్ట్ చాప్టర్స్ అవే కదా, ప్లాన్ మనం రాసుకుని వెళ్తాం, అన్నీ తీసుకెళ్ళి వాళ్ళు ముందే వస్తాయి. యాజ్ ఏ ఆడిట్ అమ్మా, వాళ్ళు అనగానే అమ్మో నాకేం తెలియదు అనం కదమ్మా. మన దగ్గర డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం, కోర్టులో వేస్తాం. వాళ్ళు చెక్ చేసుకుంటారు నిజంగా ప్లాన్ చేశారు. ఆబ్వియస్లీ మన దగ్గర ప్లాన్ డాక్యుమెంట్ ఉంటుంది, ఏం చేసామో ఉంటుంది, ఏం చేయకుండా ఏమున్నాం కదా, వెళ్ళి అట్లీస్ట్ లంచ్ అన్న చేస్తాం కదా అక్కడ. సో పర్ఫార్మెన్స్ ఉంటుంది, జడ్జ్మెంట్ అన్నీ చెక్ చేసుకుంటారమ్మా. మనం సబ్మిట్ చేస్తాం, వాళ్ళు చెక్ చేసుకుంటారు. సరే, నెంబర్ 3, అవన్నీ అయితే డాక్యుమెంట్స్ ఉంటాయి. ఈ మూడోది చూడండి, ఏంటది? డ్యూ కేర్, ప్రొఫెషనల్ కాంపిటెన్స్. ఇది ఎలా చెక్ చేస్తాడు? ఇవన్నీ నెక్స్ట్ చాప్టర్స్ అవే. మనం ఫాలో అయ్యేది ఎలాగో ఉంటుందో అది ఎలా చెక్ చేస్తాడో కూడా ఉంటుంది నెక్స్ట్ చాప్టర్స్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, నెక్స్ట్ చాప్టర్ దాకా ఆగలేం కదా. మీరు కాంపిటెంటా కాదా? కాంపిటెంట్ అంటే అది కాంపిటెంట్ అంటే ఏది? కాంపిటెంట్ అంటే అది. కాంపిటెంట్ ఎప్పుడు వినలేదా అవార్డు? కాంపిటెంట్ కాంపిటెంట్ అంటే కాంపిటెంట్ అంటే కాంపిటెంటే కదా. అయ్యో, స్కిల్ అంటే, నాలెడ్జ్ అంటే, నాలెడ్జ్ అంటే తెలీదా? నాలెడ్జ్ అంటే నాలెడ్జ్, తెలుగులో అడిగితే కష్టం. నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ అమ్మా, తెలివితేటలు అమ్మా. నాలెడ్జ్ అంటే తెలివితేటలు, దాని గురించి అవగాహన ఉండటం, అవేర్నెస్ ఆర్ నాలెడ్జ్, తెలిసి ఉండటం. స్కిల్ అంటే అది స్కిల్ అంటే. సరే మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. స్విమ్మింగ్ ఎలా చేయాలని క్లాసులు చెప్తున్నాను. ఇట్లా ఇట్లా అనాలి, ఇట్లా అనాలి. ఇదంతా ఏంటి? నాలెడ్జ్ క్లాసెస్. ఇప్పుడు నీకు స్విమ్మింగ్ స్కిల్ రావాలంటే ఏం చేయాలి? నేను తీసుకెళ్ళి వాటర్లో తోసేయాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? నాలెడ్జ్ని అప్లై చేసి, నాకు డౌట్, స్విమ్మింగ్ రావాలంటే క్లాసెస్ వినాలా, స్విమ్మింగ్ చేయాలా? అంటే స్విమ్మింగ్ ఎలా చేయాలో తెలుసుకోవాలా, స్విమ్మింగ్ చేయాలా? దాన్ని ఫస్ట్ బోత్ రెండు ఉండాలి. స్విమ్మింగ్ చేస్తూ అది ఎలా నాలెడ్జ్ కూడా తెలుసుకోవాలి. ఎలా చేయాలో నాలెడ్జ్, పక్కన ట్రైనర్ ఉంటారు కదమ్మా, చెప్తూ ఉంటుంది, హ్యాండ్స్ ఇట్లాను, లెగ్స్ ఇట్లాను, ఇలా ఫార్వర్డ్కి మూవ్ అవ్వు, ఇలా చెప్తూ ఉంటుంది. ఎవరు స్విమ్మింగ్కి వెళ్ళలేదా? మంచి పిల్లలు, ట్రైనర్ చెప్తూ ఉంటాడు, అతను నాలెడ్జ్ ఇస్తున్నాడు, ఆ స్కిల్ని నీకు అడాప్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు నీకు ఆడిటింగ్ నేర్పిస్తున్నాను, నీకు నాలెడ్జ్ వస్తుంది, స్కిల్ ఎప్పుడు వస్తుంది? చేసి ప్రాక్టీస్ చేసి నువ్వు అది స్కిల్లా డెవలప్ చేసుకుంటావు. ఓకే, సునామీ వచ్చినప్పుడు ఒక అమ్మాయి స్విమ్మింగ్ చేసుకుంటూ బతికిందమ్మా. సునామీ అప్పుడప్పుడు వచ్చిందిలేమ్మా, 2008లో చెన్నై తమిళనాడు బోర్డర్లో చెక్క ఒకటి తీసుకొని స్విమ్మింగ్ చేసుకుంటూ, పెద్ద పెద్ద స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళు కూడా బతకలేదు, చనిపోయారు స్విమ్ చేయలేక. అమ్మాయి ఏం చేసింది? ఆ చిన్న చెక్క సపోర్ట్ తీసుకొని, అమ్మాయి పెద్ద స్విమ్మర్ ఏం కాదు కానీ అమ్మాయి సస్టైన్ అయింది స్విమ్ చేసుకుంటూ చాలా అవర్స్ ఆ చెక్కను బేస్ చేసి. స్కిల్డ్ అన్స్కిల్డ్ మీరు కాస్టింగ్లో కూడా వస్తుంది. ఓకేనా? నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్, స్కిల్ ఈజ్ డిఫరెంట్. ఒక థిన్ లైన్ ఉంటుంది, రెండింటికి సపరేషన్ ఉంటుంది. సేమ్ నాలెడ్జ్ ఇద్దరికి ఉన్నా సరే, అతను ఆ వర్క్ చాలా బాగా చేస్తాడు, ఇంకో అతను అదే నాలెడ్జ్తో ఉన్న అతను కొంచెం బాగా చేయలేకపోవచ్చు. స్కిల్ అండ్ నాలెడ్జ్ రెండు ఉన్నప్పుడు నువ్వు కాంపిటెంట్ అవుతావు. నీకు ఓన్లీ నాలెడ్జ్ ఉంది, ఆడిట్ చేయగలవా నువ్వు? యు ఆర్ నాట్ కాంపిటెంట్. స్కిల్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, అన్నీ ఉంటేనే నువ్వు కాంపిటెంట్ ఆడిట్ చేయడానికి. నువ్వు కాంపిటెంటా కాదా నేను ఎలా టెస్ట్ చేస్తాను కోర్టులో?
కాంపిటెంట్ అయితే నువ్వు ఓకే, సింపుల్. నువ్వు ఆడిట్ చేసేటప్పుడు డాక్యుమెంటేషన్ చేస్తావు, ఎలా చేసావు ఏంటి అని చూస్తే అర్థమైపోద్ది నీకు ఎంతవరకు తెలుసు ఎంతవరకు తెలియదు, ఏం వెరిఫై చేసావు ఏం వెరిఫై చేయలేదు ఏంటి. తర్వాత వస్తుంది మనకి డాక్యుమెంటేషన్. అంటే ఒక మనిషి కాంపిటెంటా కాదా చెప్పొచ్చా అంటే ఈజీగా చెప్పొచ్చు. అండ్ దే ఆర్ ది స్కిల్స్. ఇంటర్వ్యూ అందుకనే కండక్ట్ చేసేది. నువ్వు నిన్ను ఒక జాబ్ తీసుకోవడానికి ఇంటర్వ్యూ చేస్తారు. ఓన్లీ నీ సర్టిఫికేట్సే చూస్తారా, ఇంటర్వ్యూ చేస్తారా? సర్టిఫికేట్ ఉన్నాయిగా, నువ్వు సర్టిఫికేట్లో పాస్ అయ్యావుగా, మళ్ళీ ఇంటర్వ్యూ ఎందుకు? నువ్వు కాంపిటెంటా కాదా ఆ జాబ్కి అని టెస్ట్ చేయడానికి నా ఇంటర్వ్యూ. సర్టిఫికేట్ ఎందుకు మరి? నీకు నాలెడ్జ్ ఉందా లేదా అట్లీస్ట్ అనేదానికి సర్టిఫికేట్. సర్టిఫికేట్లు ఉన్నాయి, అది వేరే. మన ఎడ్యుకేషన్ పక్కన పెట్టేయలేదు. కొన్ని సర్టిఫికేట్లు ఎందుకు వస్తాయి ఎవరికి తెలియదు, అవి పక్కన తీసేయండి. రియల్గా పర్పస్ ఆఫ్ ది సర్టిఫికేట్ అది, నీకు నాలెడ్జ్ ఉంది అని. అయినా సరే నేను ఇంటర్వ్యూ చేస్తాను, ఎందుకు? నువ్వు కాంపిటెంటా కాదా చెక్ చేసుకోండి. సేమ్ అలాగే ఆడిటర్ కూడా కాంపిటెంటా కాదా ప్రూవ్ చేసుకోవాలి. ఎలా? అతను చేసిన ఆడిట్ని చూపించి, ఇదిగో డాక్యుమెంటేషన్. ఫెయిల్ అయ్యాడు, లయబుల్. సార్ ఫెయిల్యూర్ టు కంప్లై విత్ స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. ఎస్ఏ అంటే ఏంటమ్మా ఫుల్ ఫామ్? స్టాండర్డ్స్ ఆన్ ఆడిటింగ్. ఫాలో అవ్వాలా అవసరం లేదా? కంప్లై అంటే ఫాలో, కంప్లై అంటే ఏంటమ్మా ఫాలో. ఫాలో అవ్వకపోతే? ఫాలో అయితే నువ్వు కనిపెట్టేస్తావు మిస్టేక్. నీ ఫాలో అవ్వలేదు కాబట్టి కనిపెట్టలేకపోయావు. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా నిన్ను ఎలా తీసుకుంటా నేను? నెగ్లిజెంట్. నువ్వు లయబుల్ అవుతావు. నాన్ డిటెక్టెడ్ ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్కి నువ్వు ఎప్పుడు లయబుల్ అవుతావు అంటే నువ్వు నెగ్లిజెంట్ అయితే. నెగ్లిజెంట్ అని ఎలా చూస్తావు? నువ్వు ప్లానింగ్ సరిగ్గా చేయకపోయినా, రీజనబుల్ అష్యూరెన్స్ ఇవన్నీ తర్వాత వస్తే, అయినా సరే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటూ వెళ్ళాను నేను. ఒక్కొక్కటి ఒక్కొక్క చాప్టర్ అమ్మా. రీజనబుల్ అష్యూరెన్స్ ఒక చాప్టర్, ప్లానింగ్ ఒక చాప్టర్, పర్ఫార్మెన్స్ ఒక చాప్టర్, జడ్జిమెంట్ ఒక చాప్టర్, కాంపిటెన్స్ ఒక చాప్టర్, స్టాండర్డ్స్ అనేది ఒక పెద్ద చాప్టర్. మొత్తానికి ఆడిటర్ అంటే ఆడిట్ చేయటం అనేది అంత ఈజీ ఏం కాదు. నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి, చాలా అలర్ట్గా ఉండాలి. ఎందుకంటే ల్యాక్స్ ఆఫ్ పీపుల్ నువ్వు ఇచ్చే రిపోర్ట్ మీద డిపెండ్ అయి ఉంటారు. అందుకని ఇన్ని రూల్స్, ఇన్ని రెగ్యులేషన్స్. నువ్వు అకౌంట్స్ నేర్చుకోవాలి, కాస్టింగ్ నేర్చుకోవాలి, ఎఫ్ఎం నేర్చుకోవాలి, డిటి డైరెక్ట్ టాక్సెస్ నేర్చుకోవాలి, జిఎస్టీ నేర్చుకోవాలి. అన్నిటిని అప్లై చేస్తూ అక్కడ అన్ని డాక్యుమెంట్స్, ఆ కంపెనీ అంతా కరెక్ట్గా ఉందా లేదా, లాస్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అవుతుందా లేదా చెక్ చేయాలి. అంత టాలెంటెడ్ ఉండాలి నువ్వు. అది ఉండాలి అంటే నువ్వు ఫస్ట్ చదవాలి నా బుక్లో, మళ్ళీ అది వెళ్ళి ప్రాక్టీస్ చేయాలి ఒక 2-3 కంపెనీస్కి. అప్పుడు నీకు ఆ నాలెడ్జ్, ఆ స్కిల్ వస్తుంది. ఓకేనా? రైట్. ఫైన్, నువ్వు చెప్పిందంతా కరెక్టే. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ ఉంది, అది అండర్లైన్ చేస్తా. దాని మీనింగ్ అంటే చెప్పు. ఆడిటర్ కెనాట్ డిటెక్ట్ 100%. వై? ఇంత చదువుతున్నావు, ఇంత కేర్ తీసుకుంటున్నావు, ఇన్ని స్టాండర్డ్స్ ఫాలో అవుతున్నావు, ఏంటేంటో చెప్పావు నువ్వు, స్కిల్ అన్నావు, కాన్ఫిడెన్స్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు. మళ్ళీ చివరికి వచ్చేసి నువ్వు ఏం రాసావు ఇక్కడ? అదేంటి? అవ్వకూడదు. అవన్నీ ఫాలో అయినా మిస్ అవుతాయా? స్టాండర్డ్స్ ఫాలో అయినా, నువ్వు కేర్ తీసుకున్నావు, కాన్ఫిడెన్స్ ఉన్నా, ఇవన్నీ ఉన్నా సరే మిస్ అవుతాయా? అదేంటి? సరే, ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నారమ్మా, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అక్కడ ఒక మర్డర్ జరిగింది. ఒక అతని మీద అనుమానం ఉంది. రీజనబుల్గా ఇన్వెస్టిగేషన్ చేశాడు. కెమెరాలో కూడా ఆ ఏరియాలో అతనే వెళ్తున్నట్టు కనిపించింది. తీసుకెళ్ళేద్దాం, లైఫ్ లాంగ్ వేసేద్దాం. ప్రూవ్ అవ్వలేదు కానీ అనుకుంటున్నాను, నా ఒపీనియన్. అతనే కెమెరాలో అటు నుంచి వెళ్ళింది. పనిష్ చేద్దామా వద్దా? అదేంటి? నేను ఇచ్చేది ఒపీనియనే కదా. అతనే అని ప్రూవ్ చేయాలా 100%? అప్పుడే పనిష్మెంటా? 95% అతనే. 100% వేయాలా? 100% ప్రూవ్ చేస్తేనే పనిష్మెంటా? 95% సరిపోతా ఆడిటరు? అతను కూడా 95% అతనే. అతను కూడా ఏదైనా 100% ఎవిడెన్స్ ఉంటేనే అతను పనిష్మెంట్ ఇవ్వాలి. ఆడిటర్కు మరి 100% వద్దా?
స్టేట్మెంట్ ఇవ్వండి, మీరు కూడా పోలీస్ ఆఫీసర్లా. సో దర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ ఆడిటింగ్ అండ్ ఇన్వెస్టిగేషన్. ఇన్వెస్టిగేషన్ ఎవరు చేస్తారు? పోలీస్ ఆఫీసర్, సిఐడి ఆఫీసర్, సిబిఐ ఆఫీసర్స్. వాళ్ళు చేసేది ఏంటమ్మా? ఇన్వెస్టిగేషన్. మనం చేసేది ఏంటమ్మా? ఆడిటింగ్. తర్వాత డీటెయిల్గా వస్తుంది. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి? ఇన్వెస్టిగేషన్ క్రైమ్ జరిగిన తర్వాత, ఫ్రాడ్ జరిగిన తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆడిటింగ్ ఫ్రాడ్ కనిపెట్టక ముందే స్టార్ట్ అవుతుంది. ఫ్రాడ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అర్థమైందా మీకు డిఫరెన్స్? అక్కడ ఏంటి, ఆల్రెడీ ఫ్రాడ్ జరిగిపోయింది, తెలుసు జరిగిందని, ఎవరు చేశారు, ఏంటి, ఎలా చేశారు అని చేయటానికి చేసేది ఇన్వెస్టిగేషన్. ఆడిటర్ అకౌంట్స్ వెరిఫై చేయడానికి ముందు అక్కడ ఫ్రాడ్ ఉందో లేదో ఎవరికీ తెలియదు, నాకు కూడా తెలియదు. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది బేసిక్ డిఫరెన్స్ ఆడిటింగ్కి ఇన్వెస్టిగేషన్కి. ఇంకొక డిఫరెన్స్, ఇన్వెస్టిగేషన్లో నువ్వు 100% ఫ్యాక్ట్ చెప్పాలి. ఆడిటింగ్లో నేను ఎప్పుడూ 100% ఫ్యాక్ట్ చెప్పను. కెనాట్ డిటెక్ట్ 100%, ఒపీనియనే చెప్తాను. వై? నేను అడిగిన క్వశ్చన్ అదే, కాకపోతే బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్ అదే కాబట్టి చూసుకోండి, వై ఆడిటర్ కెనాట్ డిటెక్ట్ 100%. కాకపోతే దానికి బ్యాక్గ్రౌండ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఇన్వెస్టిగేటర్కి ఏమో అవును అన్నారు, కంపల్సరీ అన్నారు. వై? నువ్వు కూడా ఇన్వెస్టిగేషన్ లాగే చేయొచ్చు కదా. వచ్చేసింది ఆన్సర్. ఆలోచించండి, మనం ఎందుకు ఇన్వెస్టిగేషన్ లాగా చేయకూడదు? మనకు చేత కాదా? మనం చేయలేమా? ఆడిటింగ్నే ఇన్వెస్టిగేషన్ లాగా చేయండి. చేయొచ్చు. మీరు డీటెయిల్. ఫస్ట్ రీజన్, ఇన్వెస్టిగేషన్ అనేది చూస్తున్నారు కదమ్మా, కోర్టు ఎప్పుడు జరిగితే ఎప్పుడు పనిష్మెంట్ అనేది 2-3 years పడుతుంది. 2-3 years తర్వాత నువ్వు ఆడిట్ రిపోర్ట్ ఇస్తా అంటే ఊరుకుంటారు ఎవరైనా? నువ్వు వితిన్ 6 months or 7 monthsలో ఆడిటింగ్ రిపోర్ట్ ఇచ్చేయాలి. సో ఐ కాంట్, బట్ ఐఎమ్ ఎలిజిబుల్, ఐ కెన్ డూ, బట్ టైం పర్మిట్ చేయదు. అమ్మ మీరు ఎలిజిబుల్, మీరు చేయగలరు, అంత చదువుకుంటున్నారు, డెఫినెట్లీ మీకు 2 years టైం ఇచ్చేవాడిని 100% మిస్టేక్స్ చెప్పేస్తాను అనుకుందాం. ఈవెన్ దో ఇన్వెస్టిగేషన్ చేసిన వాళ్ళు కూడా కనిపెట్టలేరు కొన్నిసార్లు. కాబట్టి టైం ఉన్నా సరే అప్పుడప్పుడు మనం కనిపెట్టలేం, కానీ కొన్నిసార్లు టైం ఉంటే మనం కొన్ని వరకు కనిపెట్టగలం. టైం లేక కొన్ని కనిపెట్టలేని సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకొక రీజన్, సార్ అక్కడ ఏంటి, ఒక ఫ్యాక్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడేంటి, అది నిజమో కాదో ఎవరికి తెలియంది మనం నిజమని చెప్పాలి. ఎగ్జాంపుల్, అకౌంట్స్ నిజమా అబద్ధమా? అకౌంట్స్ నిజమా అబద్ధమా? అకౌంట్స్ నిజమేనా? బ్యాలెన్స్ షీట్ ట్రూవా? ఎగ్జాక్ట్లీ ట్రూవా? బ్యాలెన్స్ షీట్లో ఉన్నాయని నిజాలే, అబద్ధాలు అయితే కాదు, ఎగ్జాక్ట్ థింగ్స్ అన్నీ. బ్యాలెన్స్ షీట్లో ఉన్నాయని ఎగ్జాక్ట్ వాల్యూస్ అమ్మా. అయ్యో నాకు తెలియదే. అయితే నాకు చెప్పండి ఒకసారి, బ్యాలెన్స్ షీట్లో ఉన్నాయని ఎగ్జాక్ట్ వాల్యూస్ అన్నారు కదా, నాకు డౌట్ వచ్చింది. ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద బ్యాలెన్స్ షీట్. బాగా చెప్పాలి, అందరూ మంచిగా చెప్పాలి. బ్యాలెన్స్ షీట్ అసెట్ సైడ్ డెటార్స్ రాశాను. ఈ డెటార్స్లో 8 crore rupees ఉన్నారు. పేయబులా రిసీవబులా? రిసీవబుల్. మైనస్ పీబీడి. ఏంటి పీబీడి అంటే? 2 crores తీసేశాను. దీని మీనింగ్ ఏంటి? కంపల్సరీ రావా? టూ క్రోర్స్ రావా? వస్తే ఎగ్జాక్ట్లీ 6 crores వస్తాయా? పోనీ పోనీ ఎంత వస్తాయో చెప్పండి. అంటే బ్యాలెన్స్ షీట్లో ఉన్నవి ఎగ్జాక్ట్ వాల్యూస్ కాదు, కొన్ని ఫిక్స్డ్ అసెట్స్ వరకు. అది కూడా డౌటే. డిప్రిసియేషన్ నువ్వు ఏందో చేస్తావు, ఫిక్స్డ్ అసెట్ కూడా డౌటే. పోనీ ల్యాండ్ తీసుకున్నావు అంటే అదేమో కాస్ట్లో చూపిస్తావు నువ్వు. సరే, దానికి ఒక డాక్యుమెంట్ ఉంటుంది కాబట్టి అది ఒక్కటే చెప్పగలను నేను ఎగ్జాక్ట్గా. ప్లాంట్ అండ్ మిషనరీ, ఆ డిప్రిసియేషన్ అని నువ్వు ఏదో వేసావు.
నిజంగా అంతే అరిగిపోయిందని ప్రూవ్ చేస్తావా నువ్వు? అది కాదు. స్టాక్ నువ్వేదో కాస్ట్ ఆర్ ఎన్ఆర్బి అని ఏదో చేస్తావు, అసలు నువ్వు ఎంతకు తయారు చేసావు కాస్టింగ్లోనే సరిగ్గా తెలీదు. వెయిటెడ్ యావరేజ్ అని తీసుకుంటావు, కొన్నిసార్లు యావరేజ్ అని తీసుకుంటావు, కొన్నిసార్లు ఫిఫో అంటావు, కొన్నిసార్లు లిఫో అంటావు, అదేమంటే అజంప్షన్ అంటావు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది? అకౌంట్స్ ఈజ్ నాట్ ఎగ్జాక్ట్ వాల్యూస్. సరే, అది మేనేజ్మెంట్ చూపించారు 6 crores. నువ్వు ఇప్పుడు దాన్ని కరెక్టా కాదా చెప్పాలి. ఎస్ చెప్పమ్మా, కరెక్టా కాదని చెప్పగలవా? దట్ ఈస్ ద రీజన్. నేను కరెక్టా కాదా చెప్పాలంటే వాళ్ళు అన్ని ఫ్యాక్ట్స్ చూపించాలి. ఇన్వెస్టిగేషన్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ టెక్నిక్, ఇక్కడ అసలు ఫ్యాక్టే లేదు, మళ్ళీ ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏంటి? 6 crores ఇస్ నాట్ అట్ ఆల్ ది ఫ్యాక్ట్. అట్లీస్ట్ అది ఫ్యాక్ట్ అయితే నేను అది ఫ్యాక్ట్ కరెక్టా కాదా చెప్పగలను. అసలు 6 crores అనేది ఫ్యాక్టే కాదు అది. ఈవెన్ మేనేజ్మెంట్ కాన్ టెల్. సరే, మేనేజ్మెంట్ పక్కన పెట్టు, నో బడీ కెన్ టెల్. అది నిజంగా వచ్చేదాకా ఎవరు చెప్పలేరు. హౌ కెన్ ద ఆడిటర్ విల్ టెల్? ఆడిటర్ కూడా చెప్పలేడు. దీన్ని బట్టి అర్థమైందా? అకౌంట్స్ ఈజ్ నాట్ ఆ ఎగ్జాక్ట్ వాల్యూస్. సో ఆ ఎగ్జాక్ట్ వాల్యూస్ కానీ నేను చెప్పలేను. అంటే వాటిని నేను ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అని చెప్పలేకపోవచ్చు, కానీ బట్ ఆ 6 crores అనేది రీజనబుల్లా కాదా అని చెప్పగలను. సార్ ఇలా వేశాడు, 6 crores కాకుండా 8 crores మైనస్ 7 crores 1 crore వస్తుంది. ఇది కాదయ్యా, దట్ ఈజ్ నాట్ రీజనబుల్. 6 crores ఈజ్ రీజనబుల్. నేను అది కరెక్ట్గా వెరిఫై చేసుకుంటాను. 2 crores వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని రారు. ఒక లాజిక్ ఉంది, ఒక బేస్ ఉంది. అసలు 8 crores మైనస్ 7 crores ఒక లాజిక్ లేదు, బేస్ లేదు. సో అది అర్థమైందా? ఫ్యాక్ట్ చెప్పలేకపోవచ్చు కానీ బట్ రీజనబుల్నెస్ చెప్తాను. హైలీ రీజనబుల్. నాట్ 100%, బట్ ఐ విల్ గివ్ అప్ టు 99%. చాలా. సో ఇంకొకటి, అకౌంట్స్ నాకు ఫస్ట్ ఇది అబ్స్ట్రకల్. నేను 100% ఇవ్వలేకపోవడానికి ఫస్ట్ రీజన్ ఏంటమ్మా? అకౌంట్స్లో ఎగ్జాక్ట్ వాల్యూస్ ఉండవు, ఎస్టిమేట్స్ ఉంటాయి, అజంప్షన్స్ ఉంటాయి. మేనేజ్మెంట్ తీసుకునే అజంప్షనే కదా 2 crores అనేది. అందుకని నేను చెప్పలేను. సెకండ్ రీజన్, ఆడిటింగ్ కూడా మిస్టేకేనా? ఆడిటింగ్, నేచర్ ఆఫ్ ఆడిటింగ్లోనే నాకు ఒక ప్రాబ్లం ఉంది. 100% చెప్పలేకపోవడానికి రీజన్ నా ఆడిటింగ్ నేచరే. ఫస్ట్ ఏమో అకౌంట్స్ అమ్మా, ఓకే నా హ్యాండ్స్లో లేదు వదిలేసే. సెకండ్, అసలు నీ హ్యాండ్స్లో ఉన్నది ఆడిటింగే. ఏంటి సార్? ఆడిటర్ అనేవాడు అవుట్ సైడర్. దాట్ ఈస్ ద రీజన్. అవుట్ సైడర్ కాబట్టి అక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరికి తెలిసి ఉంటుంది? మేనేజ్మెంట్. వాళ్ళు ఇచ్చింది తీసుకొని నువ్వు కరెక్టా కాదా చెక్ చేయాలి. అందరు అలాంటి మంచి వాళ్ళు ఉండరు కదమ్మా. వాళ్ళు మేబీ నీకు అబద్ధం చెప్పవచ్చు కదా. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు కొన్ని రాంగ్గా డేటా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు రాంగ్గా అబద్ధం చెప్పవచ్చు. అబద్ధం చెప్తారా మనిషి అన్న వాళ్ళు? ఎవరైనా చెప్తారా అబద్ధాలు? మేనేజ్మెంట్ చెప్తారా? ఆడిటర్కి రాంగ్ చూపించి అదే రైట్ అనేసి నిజంలాగా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి ఇస్తారు. అలాగా నువ్వు అది కనిపెట్టగలవా? కనిపెట్టలేవా? కొన్నిసార్లు కనిపెట్టలేవు, ఒరిజినల్ లాగే ఉంటుంది. కొన్నిసార్లు కావాలని కనిపెడతానేమోనని డేటా ఇవ్వడం మొత్తం. అంటే నేను ఇన్ఫర్మేషన్ కోసం ఎవరి మీద డిపెండ్ అవుతున్నాను? వాళ్ళు 100% రైట్ ఉండొచ్చా, మేబీ రాంగ్ ఉండొచ్చా? దట్ ఈస్ ద ప్రాబ్లం. వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు సరిగ్గా అంత ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నేనేం చేస్తాను? అలా అని నేనేం తీసుకోకుండా వదిలేను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. అలా ట్రై చేసినా మేబీ వాళ్ళు గట్టిగా నేను ఇవ్వకూడదు అనుకుంటే ఇంకేం చేయలేము. డిస్క్లైమర్ ఉంటుంది, బట్ అది నాకు ఇవ్వలేదనే విషయం నాకు తెలియాలి కదా ఫస్ట్. అలాంటిదో డాక్యుమెంట్ ఉంది అసలు ఆ కంపెనీలో అనేది నాకు తెలియాలి కదా. యాక్చువల్లీ రీజనబుల్గా గెస్ట్ చేసే డాక్యుమెంట్స్ అయితే నేను అడగగలను కదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీలో ఇంపోర్ట్స్ చేసుకున్నారు రా మెటీరియల్. ఇంపోర్ట్స్ ఉంటాయని నేను గెస్ట్ చేయగలిగాను. ఎక్కడైనా దొరికితే ఓకే, ఎక్కడ దొరకకుండా ఏమీ కనిపెట్టలేదు. వాళ్ళు లాస్ట్ ఇయర్ కూడా ఏమి ఇంపోర్ట్స్ లేవు. ఇట్లాంటివి ఉంటాయి. ఎవరు చెప్తేనే నాకు తెలిసిద్ది, అది చెప్పలా. మళ్ళీ డాక్యుమెంట్స్ నేను కస్టమ్స్ డ్యూటీ ఎలా తెప్పించావు, ఏంటి షిప్లో తెప్పించావు అడుగుతానని చెప్పలా. సో అయిపోయింది. నేను అది కూడా కనిపెట్టవచ్చు, బట్ మిస్ అవ్వచ్చు. ఫస్ట్ రీజన్ ఏంటి నేను 100% ఇవ్వలేకపోవడానికి? సెకండ్ రీజన్ నేచర్ ఆఫ్ ఆడిటింగ్. ఫస్ట్ రీజన్ నేచర్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ నేచరే అలా ఉంటుంది.
నేచర్ ఆఫ్ ఆడిటింగ్. నెంబర్ 3 మీ అందరికి తెలిసిందే, టైం. నెంబర్ 4 కాస్ట్. విత్ ఇన్ టైంలో నేను చేయవచ్చు. అలా చేయాలంటే ఎక్కువ వెరిఫై చేయాలంటే టైం ఎక్కువ తీసుకోవాలి. తక్కువ టైం. బిల్డింగ్ కట్టాలమ్మా, 2 years కట్టే బిల్డింగ్ని 1 year కట్టేసేయాలి అంటే ఏం చేస్తాం? ఎక్కువ మందిని అపాయింట్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే. టైం లేదు కాబట్టి నేను తక్కువ టైంలో మొత్తం ఆడిట్ చేయాలి కాబట్టి నేనేం చేస్తాను? స్టాఫ్ని ఎక్కువ మందిని తీసుకుంటే కాస్ట్ ఎక్కువైంది. అన్ని కాస్ట్ కంటే, అన్ని ఎక్స్పెన్స్ కంటే ఏ ఎక్స్పెన్స్ ఎక్కువైద్దమ్మా? ఎవరైనా ఆడిట్ చేయించుకుంటారు ఇంకా అంటే నువ్వు రీజనబుల్ టైంలో రీజనబుల్ కాస్ట్లో ఆడిట్ చేసేయాలి. ఆ రిస్ట్రిక్షన్ ఉంది నీకు, అంతే కదమ్మా. ఒక ఎగ్జామ్ రాయటానికి వెళ్ళావు నువ్వు, ఎంత ఎగ్జామ్ టైం? నాకు 5 hours కావాలంటే ఇస్తారా? నేను ఇష్టం వచ్చినప్పుడు రాస్తానంటే ఇస్తారా? నాకు ఆఫ్టర్నూన్ నిద్ర వస్తుంది, ఈవినింగ్ పెట్టండి రాస్తానంటే ఇస్తారా? చెప్పిన టైంలో చెప్పిన కాస్ట్లో ఎగ్జామ్ ఆడిట్ చేసేయాలి. రీజనబుల్ టైం, రీజనబుల్ కాస్ట్. టైం ఎక్కువ ఉన్నా, కాస్ట్ ఎంతైనా పెట్టుకోండి అన్నా మనం ఇస్తాం 100%. ఇవ్వగలవచ్చు మేబీ. అవి రిస్ట్రిక్టెడ్, లిమిటెడ్, అదో రీజను. ఆడిటింగ్ అనేది నువ్వు కంపల్సరీ రీజనబుల్ టైంలో రీజనబుల్ కాస్ట్లో కంప్లీట్ చేయాల్సిందే. ఎంత పడితే అంత పెట్టడానికి వీల్లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ 4 అయిపోయినాయిగా, 5. 5th రీజన్. ఫస్ట్ రీజన్ ఏంటి? నేను 100% మిస్టేక్స్ కనిపెట్టలేను అనడానికి ఫస్ట్ రీజన్ ఏంటి? నేచర్ ఆఫ్ అకౌంటింగ్. సెకండ్ రీజన్, థర్డ్ రీజన్ టైం, 4th రీజన్ కాస్ట్, ఫిఫ్త్ రీజన్. జనరల్గా టైం అండ్ కాస్ట్ని ఒక రీజన్ కింద చెప్తారు. సో 5th రాయొచ్చు, లేదా 4th కింద రాసుకోవచ్చు, 3rd కింద రాసుకోవచ్చు. 4th or 5th రీజన్. సార్, ప్రతి దగ్గర కంట్రోల్స్ ఉండాలి. వాటిల్లో ఇంటర్నల్ కంట్రోల్స్ అంటారు. ఏమంటమ్మా? ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. ఏంటది? ఇంటర్నల్. మీరు చూసే ఉంటారు ఆ కంట్రోల్స్. ఇప్పుడు నేను అడుగుతా, మీరు చెప్పండి. టార్గెట్ అకాడమీలో కంట్రోల్స్ ఉన్నాయా? ఏంటి ఆ కంట్రోల్స్ చెప్పండి. ఎవరు పడితే వాళ్ళు క్లాస్కి రావచ్చా? ఎందుకు? ఏం కంట్రోల్ ఉంది? నేను అటెండ్ అవుతా జూమ్. ఫ్యాకల్టీ ఫస్ట్ జూమ్లో ఎవరెవరు ఉన్నారో చెక్ చేస్తారు. క్లాస్ స్టార్ట్ అవ్వకముందు వాళ్ళు చెక్ చేస్తారు. ఫిజికల్ క్లాస్కి అయితే వాళ్ళు చూస్తూ ఉంటారు. కెమెరాస్ ఉన్నాయి. ఈ కంట్రోల్స్ అన్నీ పెట్టుకున్నాం. సరే, టిఫిన్ సెంటర్కి వెళ్ళారు మీరు, కంట్రోల్ ఉందా? చిన్న టిఫిన్ సెంటర్ అమ్మా, ఇక్కడ ఏం కంట్రోల్ ఉంది? ఏంటది? ఏం లేవు కదా. టిఫిన్ తినేసి వచ్చేస్తాను నేను, డబ్బులు ఇవ్వకుండా. గుర్తుపెట్టుకుంటారా? చాలా మంది ఉన్నప్పుడు వెళ్తారమ్మా, ఇట్లా ఇదయ్యే తప్పుకున్నప్పుడు పునిగివని పక్కకి వెళ్ళి తినేసి అటు నుంచి అటు వచ్చేస్తాను నేను. చూడరు కదా, వచ్చేస్తాను నేను. నేను తెలియదు, ఊరికే అలా చేద్దాం అనుకో, పట్టుకుంటారేమో కదా. అందుకని ఏం పెడతారమ్మా, చిన్న చిన్న వాటిల్లో ఉండదు కానీ పెద్ద వాటిలో ఏం పెడతారు? టోకెన్, బిల్లు. ఇప్పుడు అర్థమైందా? పెద్ద పెద్ద హోటల్స్లో టోకెన్ సిస్టమ్ ఎందుకు పెడతారో? ఎక్కువ మంది క్రౌడ్ ఉన్నప్పుడు. చిన్నదంటే వీ కెన్ ఫైండ్ అవుట్. ఉండేదే 10 మంది, ఆ 10 మందిలో ఎవరు బిల్ పే చేశారు, ఎవరు పే చేయకుండా ఎదుగుతున్నారని వాళ్ళు కనిపెట్టేవారు. ఇట్ ఈస్ అ లార్జ్ హోటల్. కొంచెం మీడియం సైజ్ హోటల్ అంటే కంపల్సరీ ఏముంటుంది అక్కడ? టోకెన్ లేకపోతే ఏమైందో తెలుసా? ఎక్కువ మంది ఉన్నప్పుడు తినడం, వెళ్ళిపోవడం. వాడు కనిపెట్టలేడు. ఎందుకంటే రీజన్, ఆ డబ్బులు తీసుకునేది, టిఫిన్ ఇచ్చేది ఒకటి కాదు. ఇక్కడ ఏమైతే డబ్బులు తీసుకుంటూ ఉంటాడు, ఇంకో అతనేమో దోశలు వేస్తూ ఉంటాడు. ఏమనంటే ఇచ్చేసా డబ్బులు అంటాడు. ఇతనికి ఇచ్చినట్టు తెలియదు, అతనికి ఇచ్చినట్టు తెలియదు. అందుకని ఏముంటుందమ్మా అక్కడ? కావాలంటే చూడండి, కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉన్న హోటల్స్ అన్నింటిలో ఏం పెట్టేస్తారు? కంట్రోల్. బ్యాంకులో కంట్రోల్ ఉంటుందా? బ్యాంక్స్లో ఇంటర్నల్ కంట్రోల్ ఏముంటుందమ్మా? కెమెరాస్ ఉంటాయి, వాచ్మ్యాన్ ఉంటాడు, గేట్ ఉంటాడు కదా గన్ను పట్టుకొని.
క్యాషియర్ సపరేట్ ఉంటారు, ఆపరేటర్ సపరేట్ ఉంటారు, అందరూ ఒకటే ఉండరు. క్యాష్ టాలీ చేసుకుంటారు వెళ్ళేటప్పుడు. ఇవన్నీ ఏంటి సార్? ఇంటర్నల్ కంట్రోల్స్. సార్ ఈ ఇంటర్నల్ కంట్రోల్స్ అనేవి కరెక్ట్గానే ఉంటాయా అనేది పాయింట్. అసలు వీటికి అకౌంట్స్కి లింక్ ఏంటి? ఇంటర్నల్ కంట్రోల్స్ కరెక్ట్గా లేకపోతే అకౌంట్స్ మిస్టేక్స్ వస్తాయి. మీరు ఎప్పుడైనా రన్నింగ్ నోట్స్ రాసారా? నిద్రపోతూ రాసారా? నిద్రపోతూ నోట్స్ రాయలేదమ్మా. ఇప్పుడు నేను చిన్నప్పుడు చాలాసార్లు రాసేవాడినమ్మా. యాక్చువల్ లిటరల్లీ ఐఎమ్ స్లీపింగ్, కానీ నోట్స్ రాస్తాను. డాక్టర్ రైటింగ్ కాదు, కొంతవరకు బాగానే వస్తుంది, కాదు కొంచెం డాక్టర్ రైటింగ్ లా వస్తుంది. ఎప్పుడు రాలేదా మీరు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? ఎప్పుడు ఎవరు రాయలేదా? నిద్రపోతూ నోట్స్ రాయలేదమ్మా. సోషల్ నోట్స్ రాయించేవాళ్ళమ్మా. నిద్ర వచ్చేసేది, అయినా సరే రాయాల్సిందే. నిద్రలో ఉంటాను కానీ హ్యాండ్ రాస్తూ ఉంటుంది, ఏందేందో రాస్తాను డాక్టర్ లాగా. సేమ్ అలాగే ఇంటర్నల్ కంట్రోల్ సరిగా లేకపోతే కొన్ని కొన్ని ఎంట్రీస్ పడవు. ఎలా అయితే టిఫిన్ సెంటర్లో అందరి దగ్గర నుంచి బిల్ రాదో, అలాగే అన్ని అకౌంట్స్లోకి ఎంటర్ అవ్వవు. డీమార్ట్లో ఇంటర్నల్ కంట్రోల్ ఉందా? నేను చాక్లెట్లు జేబులో పెట్టుకుని వచ్చేస్తా. చెక్ చేస్తారా? చెక్ చేయకపోతే చేయొచ్చు. సరే, బ్యాగ్లో పెట్టుకుంటాను, బ్యాగ్లో పెట్టుకొని బిల్ అయిపోయిందని చెప్పి వచ్చేస్తాను. ఓ బిల్ అవి చెక్ చేస్తారా? ఎందుకు అలాగా? పాకెట్లో పెట్టుకోవచ్చు, బ్యాగ్ నిండా వేసేసుకొని బిల్లు కొన్ని వేయించుకుని మిగతా బయటికి తీసుకొచ్చేయచ్చు. మీకు తెలుసో లేదో, ఆల్మోస్ట్ 100% కాదు, డీమార్ట్లో ఆ ర్యాక్లో ఎన్ని ఐటమ్స్ ఉన్నాయని ముంబైలో సీఈఓ ఉంటాడు కదా, అతను ఒక క్లిక్ ద్వారా చెప్పేయచ్చు. హైదరాబాద్ బ్రాంచ్లో, ఈ పర్టికులర్ డీమార్ట్ బ్రాంచ్లో ఎన్ని లేస్ ప్యాకెట్స్ ఉన్నాయని అతను చెప్పేస్తాడు. ఒకటి రెండు తేడా రావచ్చు, కరెక్ట్గా టాలీ అవుతాయి. ఈ ఇంటర్నల్ కంట్రోల్స్ లేవనుకోండి, ఏంటి బిల్లింగ్ ప్రాపర్గా లేకపోతే చెక్ చేయటం లేవనుకోండి, మ్యాచ్ అవుతాయా? అకౌంట్స్లో ఒకటి ఉంటుంది, ఫిజికల్గా ఒకటి ఉంటుంది. అంటే కంపల్సరీ అకౌంట్స్ కరెక్ట్గా ఉండాలంటే ఏవి మెయిన్ రీజన్ ఏంటమ్మా? ఇంటర్నల్ కంట్రోల్స్. ఈ ఇంటర్నల్ కంట్రోల్స్ని బాగా మెయింటైన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆడిటర్దా, మేనేజ్మెంటా? క్వశ్చన్ నెంబర్ 1. నిజంగా మేనేజ్మెంట్ వాటిని అంత సీరియస్గా మెయింటైన్ చేస్తూ పర్ఫెక్ట్గా చేస్తారు? డీమార్ట్లో కంట్రోల్ ఉందన్నారు కదమ్మా, నేను ఒకసారి ఒక చాక్లెట్ తిన్నాను, నన్ను ఎవరు కనిపెట్టలా. నిజంగా తినేసాను అక్కడే, బయటికి ఎందుకు తీసుకొస్తాను? నేను తిన్నా కదా. వేర్ ఈజ్ ద కంట్రోల్? నేను అలా తినలే, ఊరికే చెప్తున్నా. వేర్ ఈజ్ ద కంట్రోల్? ఉందా లేదా? మరి ఉన్నాయన్నారు. ఒకసారి యాక్చువల్లీ ఇది నిజంగా హ్యాపెండ్, చాక్లెట్ అయితే తినలేదు కానీ ఇది పెన్స్ది ఉంటుంది. అది నేను యాక్చువల్లీ బ్యాగ్లో వేసుకున్నాను, బిల్ చేస్తున్నాడు అతను. ఆ పెన్ అది బిల్ చేయాల, అది నాకు తెలియదు, పాకెట్లో పెట్టుకోలే. నేను బిల్ చేయించడానికి బ్యాగ్లో వేసుకున్నా, బిల్ చేస్తారు కదా బాస్కెట్, నేను అట్లా తీసుకొచ్చేసాను. అది అతను స్కాన్ చేయాల, చేశాను అనుకుని ఇటు సైడ్ వేస్తాడు, ఇటు నా బ్యాగ్లో. బిల్లు అది వస్తుందా రాదా? ఇప్పుడు ఎక్కడ ఆపాలి నన్ను? ఇక్కడ కౌంటర్ దగ్గర చెక్ చేసి ఆపాలి కదా. కౌంటర్ అతను బిల్ చూశాడు, లోపల ఏముందో కూడా చూడడానికి స్టాంప్ వేసాడు, పంపించేశాడు. రూమ్కి వచ్చి చూసుకున్న తర్వాత నాకు బిల్ అది నేను చెక్ చేసుకుంటా జనరల్లీ, డబల్ టైం ఏమైనా వేసాడని. అసలు పెన్స్ అనేది బిల్లో లేదు, కానీ ఇక్కడ ఉంది. వేర్ ఈజ్ ద కంట్రోల్? ఇంతకీ డీమార్ట్లో కంట్రోల్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. లేవు. ఉన్నాయి. ఉంటే ఎక్కడమ్మా? నాకు పెన్ ప్యాకెట్ ఫ్రీగా వచ్చింది. ఎస్, కరెక్ట్. కంట్రోల్స్ ప్రతి చోట ఉంటాయి, 100% మిస్టేక్స్ని ఆపవు. అలాంటప్పుడు నీకు అకౌంట్స్లో ఆ మిస్టేక్స్ వస్తాయి. కంట్రోల్స్ ఆపకుండా వచ్చిన మిస్టేక్స్ని నువ్వు మేబీ కనిపెట్టవచ్చు, కనిపెట్టలేకపోవచ్చు. నువ్వు డిఫాల్ట్గా కంట్రోల్ ఉంది కదా, బిల్ అవ్వకుండా ఏ వస్తువు బయటికి వెళ్దని తీసుకుంటావు, బట్ అది 100% కరెక్ట్ కాదు ప్రతి చోట. ఈవెన్ ఇన్ ద బ్యాంక్ ఇట్ సెల్ఫ్, బ్యాంక్లో కూడా. ఇలా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే చాలా. దట్ ఈస్ ద అనదర్ రీజన్ ఫర్ మీ.
నేను కంట్రోల్స్ మీద డిపెండ్ అయిపోయి కరెక్టే ఉందనుకుంటాను అకౌంట్స్, ఆ పర్టికులర్ థింగ్. డీమార్ట్లో లాగా ప్రతిదీ బిల్ అవుతుంది అప్పుడే బయటకు వెళ్తుంది అనుకుంటాను. అది మేబీ జరగకపోవచ్చు, బట్ నేను అలా అనుకుని ఆడిట్ చేసేస్తా. అంటే నువ్వు మిస్టేక్స్ కనిపెట్టలేవా? 100% అక్కడ లేనప్పుడు నాది 100% ఉండదు, అక్కడ 100% ఉంటే నాది 100% ఉంటుంది. ఇఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఈస్ 100% పర్ఫెక్ట్, దెన్ ఐ కెన్ రిలై ఆన్ ది ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్, దెన్ ఐ కెన్ డూ ద ఆడిట్. నేను అప్పుడు 100%, అది ఎలాగో 100% ఉండదు, నేను 100%. అదేంటి నువ్వు అసలు ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమే లేదనుకుని ఆడిట్ చేయి, ఇది 3-4 సంవత్సరాలు అయింది ఇంకా అలా ఆడిట్ చేస్తే. అక్కడే కూర్చోవాలి చైర్ వేసుకుని, నేను చెక్ చేయాలి ప్రతి ఒక్కరు బిల్ తీసుకొని. సరే, సో దీస్ ఆర్ ది 4 రీజన్స్. ఏంటమ్మా 4 రీజన్స్? నేను 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ కనిపెట్టలేడానికి 4 రీజన్స్ ఏంటమ్మా? ఫస్ట్ రీజన్, నేచర్ ఆఫ్ అకౌంటింగ్. అకౌంటింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ఎస్టిమేట్, assumption. I can't tell 100% correct or not. Number 2, nature of auditing. I shall depend on the management information. They may give the wrong information or they may give the default information, or they may not give the information first of all. Number 3, time and cost. Number 4, internal control system. దాన్ని కొంచెం టెక్నికల్గా చూద్దాం. సో ఆడిటర్ cannot detect 100%. దీనికి ఫస్ట్ ఏం పెడతాను నేను? వై రీజన్, డ్యూ టు. దానికి రీజన్ ఏంటంటే ఈ 4 రీజన్స్కి ఒక పర్టికులర్ టెక్నికల్ కూడా ఇచ్చాడమ్మా. డ్యూ టు, ఈ 4 వాటికి ఒక టెక్నికల్ నేమ్ ఇచ్చారు. ఏంటమ్మా? డ్యూ టు ఇన్హరెంట్. వినపడట్లేదు, క్లోజ్ అయిపోయింది. డ్యూ టు ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్. అమ్మా ఈ 4 రీజన్స్కి ఒక టెక్నికల్ నేమ్ ఇచ్చాడు. ఏంటంట? డ్యూ టు ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్. Due to inherent limitations of audit. ఆడిటర్కి కొంచెం ఆడిట్కి ఆర్ ఆడిటర్కి ద ఇన్హరెంట్ లిమిటేషన్స్. ఈ టెక్నికల్ వర్డ్ మీనింగ్ ఏంటో చూద్దాం. అఫ్కోర్స్ వి నో వాట్ ఆర్ ద రీజన్స్, దానికి నేమ్ ఇచ్చారు. ఇన్హరెంట్ అంటే అన్అవాయిడబుల్. అవాయిడబులా అన్అవాయిడబులా? అన్అవాయిడబుల్. సరే, ఇప్పుడు నేను చెప్పిన 4 రీజన్స్ నేనేం చేయలేను. ఎందుకు? నా హ్యాండ్స్లో. అన్అవాయిడబుల్ని నేను టెక్నికల్గా ఇన్హరెంట్ అంటాను. ఇన్హరెంట్ అంటే అన్అవాయిడబుల్ మీనింగ్. అంటే నేను చెప్పిన ఇప్పుడు 4 రీజన్స్ నేను అవాయిడ్ చేయగలనా, అవాయిడ్ చేయలేనా? అందుకని నేను అది పెట్టాను. లిమిటేషన్స్ అంటే అబ్స్ట్రకల్స్, డిఫికల్టీస్, అన్అవాయిడబుల్ డిఫికల్టీస్, అన్అవాయిడబుల్ రీజన్స్. దానివల్ల నేను 100% ఇవ్వలేకపోతున్నాను. ఏంటి ఆ రీజన్స్? అన్అవాయిడబుల్ డిఫికల్టీస్. ఫస్ట్ వన్, నేచర్ ఆఫ్. ఇప్పుడు అర్థమైందా నేమ్ ఎందుకు అది ఇచ్చారు? ఇన్హరెంట్ లిమిటేషన్. ఇన్హరెంట్ అంటే అన్అవాయిడబుల్. ఎందుకంటే నేను చెప్పిన లిమిటేషన్స్ ఆ డిఫికల్టీస్ అన్నీ అవాయిడబులా అన్అవాయిడబులా? అది నేమ్ అర్థమైందా అందరికీ? సో వై ఆడిటర్ కెనాట్ డిటెక్ట్ 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్. రీజన్, ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్. సో అదంతా ఏదో ఇచ్చారులమ్మా, ఇదిగో మొత్తం కలిపి ఇక్కడ ఇచ్చారులమ్మా. అది బ్రాంచ్గా ఇచ్చారు, మొత్తం కలిపి ఇక్కడ ఉంది చూడండి. ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్. ఫస్ట్ రీజన్ ఏంటి అందరూ చెప్పాలి. ఫస్ట్ లిమిటేషన్ ఏంటి? ఇన్హరెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫస్ట్ రీజన్ ఏంటి? నేచర్ ఆఫ్ అకౌంటింగ్. సెకండ్ రీజన్, థర్డ్ రీజన్, ఫోర్త్ రీజన్ ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ICS. అంటే ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ కూడా 100% ఉండదు, దానికి కూడా కొన్ని ఫాల్ట్స్ ఉన్నాయి, కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. అవి ఇప్పుడు నేను చెప్పాను ఏంటి అని. బికాస్ ఇంటర్నల్ కంట్రోల్స్లో డీమార్ట్లో చెప్పాను కదమ్మా, చెక్ చేయాలి. చెక్ చేశారా లేడా? ఎందుకు? హ్యూమన్ ఎర్రర్ అంటారు దాన్ని. ఏమంటారమ్మా? హ్యూమన్ ఎర్రర్స్ వల్ల. జనరల్గా అయితే చెక్ చేయాలి, అన్ని చెక్ చేసి ఉంటుంది. నా దగ్గరకు వచ్చేసరికి నన్ను చూడంగానే మంచోడు
చాలా ఇతను ఎందుకు చేస్తాడు అనిపించుంటుంది, అందుకని చూడకుండా స్టాంప్ వేసి పంపించేసి ఉంటారు. నాకు తెలియదు ఆ పెన్ను ఉందని, అయితే నేనే తీసిస్తాను బిల్ వేయమని. నాకు భయం అసలే పట్టుకుంటే ఎలా అని కదా. నమ్మట్లేదు ఏంటో. నిజంగా నిజంగా మనకు తెలియకుండానే జరిగింది. నిజంగా హ్యాపీ అయింది ఇది, కాకపోతే గుంటూరులో, హైదరాబాద్లో రియల్లీ హ్యాపీ. ఇంకా పెన్నులు అలాగే పెట్టుకున్నా వాడకుండా. సో అది జెల్ పెన్స్ ఉంటాయి కదా, హ్యూమన్ ఎర్రర్ అంటారు దాన్నే. దానివల్ల ఇంటర్నల్ కంట్రోల్స్ 100% ఉండదు. సో దానివల్ల నాకు కూడా 100% రాదు. సరే, ఇప్పుడు ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ ఎవరికి ఇన్హరెంట్ లిమిటేషన్స్ అయినాయి? ఆడిటర్. సేమ్ అలాగే ఆడిటర్ ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఇంటర్నల్ కంట్రోల్స్కి లిమిటేషన్ అవుతాయి. వైస్ వర్సా, ఒకదానికొకటి లింక్. సో ఇంటర్నల్ కంట్రోల్ సరిగ్గా లేవు కాబట్టి నేను సరిగ్గా ఆడిట్ చేయలేక, అవి సరిగ్గా ఉంటే నేను సరిగ్గా ఆడిట్. సేమ్ అలాగే ఇంటర్నల్ కంట్రోల్స్లో ఆడిట్ కూడా ఒక రీజన్ చెప్తాను. ఆడిట్ సరిగ్గా లేదు కాబట్టి ఇంటర్నల్ కంట్రోల్ సరిగ్గా లేవు అనే రీజన్ చెప్తాను. రెండు ఇంటర్లింక్డ్ అమ్మా. ఇంటర్లింక్డ్ అంటే ఏంటి? ఒకదానికొకటి రిలేట్ అయ్యి. ప్రస్తుతానికి ఇంటర్నల్ కంట్రోల్ సరిగ్గా లేకపోతే అకౌంట్ సరిగ్గా లేవు కాబట్టి నేను 100% ఫైండ్ అవుట్ చేయలేక. ఎందుకు ఇంటర్నల్ కంట్రోల్ సరిగ్గా ఉండవు? హ్యూమన్ ఎర్రర్స్ వల్ల. కొల్యూజన్ అంటే ఏంటమ్మా? అది కొల్యూజన్ అంటే కుమ్మక్క అయిపోవటం అమ్మా. అలా కుమ్మక్క అయిపోతారా ఎంప్లాయీస్? నేను వెళ్ళానమ్మా డిమార్ట్తో, వెరిఫై చేసే వాళ్ళకి బిల్లింగ్ వాళ్ళు మా ఫ్రెండ్సే. ఎగ్జాంపుల్, ఓకేనా? నేను చెప్పాను, రే నేను తెచ్చేస్తానని, నువ్వు బిల్ వేసినట్టు ఇట్లా ఇట్లా వేసే, నువ్వేం చెక్ చేయొద్దు, ఏదో 2-3 బిల్లు వేపిస్తాను, నువ్వు స్టాంప్ కొట్టేసే అని చెప్పాను. అలా కొన్ని బయటికి తెచ్చేసేసి మేము బయట సెకండ్స్లో సేల్ చేసుకుంటున్నాం, కిరాణా కొట్టు పెట్టుకొని. నిజం కాదు, అబద్ధం. కంట్రోల్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి, కానీ పని చేయలే అక్కడ. ఎందుకు? కొల్యూడ్ అయిపోయాము. కొల్యూజన్ అంటారు దాన్ని. జరుగుతుందా ఇది నిజంగా ఇండియాలో? ఇండియాలో కొల్యూజన్ జరుగుతుందా? అవుట్ సైడ్ ఇండియా మేబీ జరగచ్చు, ఇండియాలో అయితే నో ఛాన్స్ లేదు. నో బడీ విల్ డూ కొల్యూజన్. సో రీబాక్ తెలుసా మీకు? రీబాక్ షూ అమ్మా, కంపెనీ. రీబాక్ షూ, ఎడిదాస్, రీబాక్ ఉన్నాయి. రీబాక్ షూ ఉండేది, ఇప్పుడు కూడా ఉంది. అన్ని కంట్రీస్లో వాళ్ళకి పాపం ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్. ప్రతి కంట్రీలో పాపులర్ బ్రాండ్ కదా అది, ఇప్పటికి కూడా. ఇండియాలో కూడా పెట్టారు. ఏ కంట్రీలో స్కామ్ జరగల, ఇండియాలో జరిగింది. అది ఏంటి అనేది నేను రేపు చెప్తాను. ఈ కొల్యూజన్ వల్ల రీబాక్ షూ స్కామ్ అనమాట, రేపు చెప్తాను. ఈ కొల్యూజన్ అనేది రీజన్. ఇప్పుడు నేను చెప్పిన సింపుల్ పాయింట్. అవుట్ డేట్ అవ్వటం, పీజే ప్రొఫెషనల్ జడ్జిమెంట్. ఇది తర్వాత చూద్దామమ్మా. జే ఒకటే పడింది, పీజే అని వేసుకోండి. జడ్జిమెంట్, ప్రొఫెషనల్ జడ్జిమెంట్. అంటే నేను అనుకుంటున్నా జడ్జిమెంట్ అంటే ఎవరి జడ్జిమెంట్ ఇక్కడ? ఆడిటర్. నేను అనుకుంటున్నా ఇంటర్నల్ కంట్రోల్స్ బాగానే ఉన్నాయని. ఉంటాయా? మేబీ నీ జడ్జిమెంట్ ఏమవచ్చు. అవుట్డేట్ అంటే ఏంటి? అది అవుట్డేట్ అంటే ఇప్పుడు అంత కదా, పాత రూల్స్ ఇప్పుడు పనికి రావు అనమాట. ఒకప్పుడు అటెండెన్స్ ఐడి కార్డ్స్తో తీసుకునేవాళ్ళు కార్పొరేట్లో. ఎందుకు తీసేశారు ఇప్పుడు అది? ఫ్రెండ్కి ఐడి కార్డ్ ఇచ్చి, స్కూల్ అయితే కాలేజ్ అయితే ఓకే, కార్పొరేట్లో ఫ్రెండ్కి ఐడి కార్డ్ ఇచ్చి నువ్వు అటెండెన్స్ వేసేయి, నేను చిన్నగా వస్తా, అటెండెన్స్ టైంకి రికార్డ్ అయిపోతుంది. అంతే కదా స్కాన్. ఒకప్పుడు అది కంట్రోల్, ఇప్పుడు ఏం చేశారు మరి? తమ్ము. ఇప్పుడు అది కూడా లేదు. ఎందుకు? ఏం చేస్తున్నాడు? తమ్మేసి లోపలికి వెళ్ళట్లా, బయటకు వెళ్తున్నాడు. తమ్మేస్తున్నాడు, లోపలికి వెళ్ళాలి, రూల్ ఏముంది, బయటకు వెళ్తున్నాడు, అటెండెన్స్ పడిపోతుంది. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు సరే కొంతసేపు లోపలికి వెళ్ళి మళ్ళీ వస్తాడు కదా, టమ్ వేయడు, ఇన్ టమ్ వేస్తాడు. అవుట్ టమ్ ఎప్పుడు వేస్తాడు మరి? సాయంత్రం పూట వస్తాడు సరదా గట్టి వెళ్ళినప్పుడు, మళ్ళీ ఏం వేస్తాడు? అవుట్ టమ్ వేసి వెళ్ళిపోతాడు. ఫుల్ డే ఎక్కడున్నట్టు అతను. మరి ఏం చేద్దాం? ఐడి కార్డు అవుట్డేటెడ్, బయోమెట్రిక్ అంటారు. మరి ఏం చేద్దాం? రెటినా స్కాన్ పెట్టారు ఇప్పుడు.
మొత్తం మెజారిటీ దగ్గర రెటీనా స్కాన్ అంటే ఏంటి, నువ్వు టంబు లేదు ఏం లేదు, నువ్వు అట్లా ప్రతి చోట గుమ్మం దగ్గర ప్రతి ఎంట్రన్స్ దగ్గర రెటీనా స్కాన్ అయ్యిద్ది. నువ్వు ఇన్ అండ్ అవుట్ మొత్తం నువ్వు ఏం టంబులే ఎక్కర్లా, నువ్వు ఎప్పుడు అవుట్ వెళ్తే అప్పుడు ఆటోమేటిక్గా నీ రెటీనా స్కాన్ అయ్యిద్ది. అంటే నువ్వు ఇట్లా బయటకు వస్తున్నావు అంటే ఎక్కడి నుంచి, ఎంట్రన్స్ నుంచి, నువ్వు అక్కడ రికార్డ్ అయిపోద్ది అవుట్ అని. దాన్ని తప్పించుకొని రాలేవుగా, గోడ దూకేం రాలేవుగా. గోడ దూకెళ్తే ఇక ఎవరేం చేయలేరు, అందుకని పెద్ద పెద్ద గోడలు కట్టారు కార్పొరేట్. వాళ్ళకి తెలుసు ఎంప్లాయీస్ దూకుతారు, దూకి వెళ్ళిపోతారు. సో అది అవుట్డేట్ అయిపోయినాయి, టమ్ము కూడా అవుట్డేట్ అయిపోయింది. అంటే అవుట్డేట్ అయిపోయినా ఫాలో అవుతుంటే ఏమవుతుందమ్మా, మిస్టేక్, కొల్యూషన్ వల్ల, నా జడ్జిమెంట్ వల్ల. దీనివల్ల నేను 100% ఇవ్వలేకపోతాను. టైం అండ్ కాస్ట్, నీకు టైం ఉంటుందా? నో, లెస్ టైం. అండ్ దీనికి టెక్నికల్గా విత్ ఇన్ రీజనబుల్ టైం, విత్ ఇన్ రీజనబుల్ కాస్ట్, విత్ ఇన్ రీజనబుల్ టైం అండ్ రీజనబుల్ కాస్ట్. రీజనబుల్ టైంలో రీజనబుల్ కాస్ట్లో ఆడిట్ చేసేయాలి. తక్కువ టైం ఉంటుంది, కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది 100% చేయాలని ట్రై చేస్తే. అందుకని నువ్వు ఎలా చేయాలి, రీజనబుల్ టైం, రీజనబుల్ కాస్ట్. అది ఓవరాల్. సార్, నేచర్ ఆఫ్ ఆడిటింగ్ డిపెండ్స్ అపాన్ ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ బై ది ఆడిటర్. Audit depends upon information provided by the management. Management may not provide information or may provide wrong information. రెండింటి డిఫరెన్స్ ఏంటమ్మా? మే నాట్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్కి మే ప్రొవైడ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ ఏంటి? ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవటం, ఇచ్చింది రాంగ్ అవ్వటం, రెండు డేంజరే. నాకు తెలుసా అది రాంగ్ అని? వాళ్ళు కంప్లీట్గా ఇవ్వలేదనైనా తెలుసా? కొన్నిసార్లు తెలియకపోవచ్చు, కొన్నిసార్లు కనిపెడతాను, డౌటే లేదు. అకౌంట్స్ అంటే ఏంటమ్మా? అకౌంట్స్ ఇన్వాల్వ్స్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్. అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఆర్ బేస్డ్ ఆన్ అజంప్షన్స్. అజంప్షన్స్ మే గో రాంగ్. అవి రాంగ్ అయితే నేను రాంగ్. అఫ్కోర్స్ మరీ బ్లండర్ మిస్టేక్ అయితే నేనేం చేయలేను, కానీ ఆ 6 crores కూడా కరెక్ట్గా నేను చెప్పలేను. ఈ రీజన్స్ వల్ల నేను 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్ని ఇస్తున్నానా, ఇవ్వలేకపోతున్నానా? వీటిని ఏమంటారు? ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్. వాట్ ఈస్ ద రీజన్ వై ఆడిటర్ కెనాట్ డిటెక్ట్ 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్? డ్యూ టు ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్. అందరు చెప్పాలి ఈ వర్డ్, డ్యూ టు ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్. ఏముంటాయి? 4. ఏంటా 4? నేచర్ ఆఫ్ అకౌంటింగ్, నేచర్ ఆఫ్ ఆడిటింగ్, టైమ్ అండ్ కాస్ట్, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. నేచర్ ఆఫ్ అకౌంటింగ్ ఎందుకు లిమిటేషన్ అయింది? అకౌంటింగ్ ఇన్వాల్వ్స్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్. Estimates are based on assumptions. Assumption may go wrong. Auditing depends upon information provided by management. Management may not provide information, may provide wrong information. We should complete audit within reasonable time and reasonable cost. Internal control system may go wrong due to collusion, wrong professional judgment. రేపు ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి. ఇదే అడుగుతా, వై ఆడిటర్ కెనాట్ డిటెక్ట్ 100% ఫ్రాడ్స్ అండ్ ఎర్రర్స్? డ్యూ టు ఇన్హరెంట్ లిమిటేషన్స్ ఆఫ్ ఆడిట్ అని రీజన్స్, ఆ రీజన్స్ ఎందుకు అని వాటికి ఎక్స్ప్లెనేషన్ చెప్పాలి. 4 marks. చెప్పకపోతే 10 times ఇంపోజిషన్. నాకు వాట్సాప్ పెట్టాల్సిందే ఇంపోజిషన్ రాసి. ఈ అమ్మాయి నవ్వుతుంది కాబట్టి ఈ అమ్మాయినే ఫస్ట్ అడుగుతాను. అమ్మాయి అనుకుంటుంది అయినా నేను చెప్తా కదా నాకు ఇంపోజిషన్ ఏంటి అసలు అని. అయిపోయిందా క్లాసెస్? ఇంకా మీ వాళ్ళని ఫాస్ట్గా రమ్మంటేనే ఫుల్ డే, లేకపోతే మీ వాళ్ళు వచ్చేలాగా ఫుల్ డే పెట్టము. ఎప్పుడు వస్తారు అసలు? మితిన్ మెసేజ్ పెట్టాడు సార్, ఎప్పుడు స్టార్ట్ అవుతాయి క్లాసెస్ అమ్మో, వచ్చేస్తారేమో పిల్లలందరూ ఇక అని చెప్పేసి January 3rd స్టార్ట్ అమ్మో వచ్చేయండి అంటే అబ్బాయి లేడు ఫస్ట్. అసలు ఆన్లైన్లో కూడా లేడు, అదే విచిత్రం. హర్షిత పర్మిషన్ తీసుకుంది. హర్షిత పర్మిషన్ తీసుకోవాలా? పర్మిషన్ తీసుకోవాలి నాకు.
రూపేష్, ఆ అమ్మాయి పేరేంటి? మితిలు వాళ్ళంతా వాళ్ళ పేర్లు కూడా మర్చిపోయాను. తొందర రమ్మనండి ఫాస్ట్గా. సో యాక్చువల్లీ న్యూగా జాయిన్ అయ్యే వాళ్ళు కూడా వస్తారమ్మా. వాళ్ళు వస్తే ఇంక వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఇప్పుడు 19th బ్యాచ్ స్టార్ట్. మీరు కాదు, మీరు ఓల్డ్. అంటే వాళ్ళకి మీకు చాలా డిఫరెన్స్ ఉంది. ఏంటి, వాళ్ళు ఆల్రెడీ మన కాస్టింగ్ ప్యాటర్న్ అలవాటు పడి ఉంటారు. కాస్టింగ్ బేసిక్స్ వాళ్ళకి చెప్పాలి, మీకు మళ్ళీ కాస్టింగ్ బేసిక్స్ చెప్పకర్లా, వాళ్ళకి చెప్పాలి. అదేంటి, వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ 1 ఏదో గ్రూప్ 2 ఏదో చేసుకుని ఉంటారు కదా, అవన్నీ మర్చిపోయి ఉంటారు. అసలు మన ప్యాటర్న్ డిఫరెంట్ కదా. సో అంటే మీతో పాటు వాళ్ళు గ్రూప్ 2 ఉంటారు కూర్చొని, గ్రూప్ 2 ఫస్ట్ రాస్తారు వాళ్ళు, తర్వాత గ్రూప్ 1 రాస్తారు. సో అది 19th స్టార్ట్ అవుతుంది. కాకపోతే 19th ఫస్ట్ వీక్ మొత్తం బేసిక్స్ జరుగుతాయి. ఎఫ్ఎం బేసిక్స్ మీరు కూడా జాయిన్ అవుతారు. కాస్టింగ్ బేసిక్స్లో మీరు రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ వింటాను బేసిక్స్ అంటే రావచ్చు. అకౌంట్స్ బేసిక్స్ రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంటే మళ్ళీ మీరు 19th రావచ్చు. జానీ సార్ ఆల్రెడీ చెప్పినట్టున్నారు కదా. సో అంటే మళ్ళీ వినొచ్చు. అకౌంట్స్ జానీ సార్ అమ్మా, నేను ఆడిటింగ్, విశ్వాస్ సార్ ఓఎం, ఎస్ఎం జానీ సారు, ఎఫ్ఎం కొంత నేను, మేజర్ పార్ట్ నేనే ఉంటాను. ఎఫ్ఎం బేసిక్స్ కానీ అవన్నీ కానీ. ఎఫ్ఎంతో పాటు బీడిఏ ఉంటుంది ఒక 13 months, అది వేరే సార్ వస్తారు. అది సింపుల్ మిస్ లేదు, థియరీ టాపిక్ అది. ఇంకేమున్నాయి, అకౌంట్స్, ఆడిట్, ఓఎంఎస్ఎం అంతే కదా. ఎఫ్ఎం ఏదో మిస్ అయింది, కాస్టింగ్ విశ్వాసారు. అండ్ సేమ్ అక్కడ స్టాండర్డ్ కాస్టింగ్ ఎవరు చెప్పారో ఇక్కడ వాళ్ళే చెప్తారు. అక్కడ మార్జినల్ కాస్టింగ్ ఎవరు చెప్పారో గ్రూప్ 1లో ఇక్కడ వాళ్ళే చెప్తారు. అది ఓవరాల్ మనకు ఒక సబ్జెక్ట్ ఉంది. అకౌంట్స్ 50 marks కాబట్టి జానీ సార్ చెప్తారు. సో మళ్ళీ సేమ్ అదే సబ్జెక్టు వర్మ సార్ చెప్పినవి కూడా రికార్డింగ్ ఇస్తాము. చాలా ఇద్దరు ఫ్యాకల్టీ. ఎఫ్ఎం నేను చెప్పింది ఇస్తారు, సాయి సార్ చెప్పింది ఇస్తారు. ఆడిటింగ్ నేను చెప్పింది ఇస్తారు, గిరిధర్ సార్ చెప్పింది ఇస్తారు. యాక్సెస్ కాకపోతే నాది అయిపోయిన తర్వాత ఇస్తారులే, అన్ని ఫిజికల్ అయిపోయిన తర్వాత ఇస్తారు. ఇంకేమున్నాయి, కాస్టింగ్ అంతే, విశ్వాస్ సార్ చెప్పింది ఇస్తారు, నేను చెప్పినవి ఇస్తారు. ఓఎం ఒక్కసారి చెప్పారు విశ్వాస్ సారే, ఎవరిది లేదు. ఓఎం మాత్రం అయింది ఒక్కరు లేదు. అలా ప్రతి సబ్జెక్టు ఇద్దరు సార్లు ఇస్తారు. అంటే నెక్స్ట్ బ్యాచ్ కాస్టింగ్ నేను చెప్పబోతున్నా, సార్ వాళ్ళు ఎక్స్చేంజ్. అలా అన్ని బ్యాచెస్కి నేను కవర్ అయ్యేలా చూసుకుంటాను. ఒక బ్యాచ్కి నేను డీటీ చెప్తాను, ఒక బ్యాచ్కి కాస్టింగ్ చెప్తాను, ఒక బ్యాచ్కి ఎఫ్ఎం చెప్తాను. అలా నా కాస్టింగ్ బాగుంటుంది. మోడల్ క్వశ్చన్ ఇచ్చి చేయకపోతే పావులు ఉంటుంది. బెంచ్ మీద నుంచోబెట్టుకుంటాను. నేను ఫాస్ట్ ట్రాక్ విని ఉంటారు, మీరు రెగ్యులర్ బ్యాచ్ డెమో వీడియోస్ విని ఉంటారు. అప్పుడు కాస్టింగ్ మీరే చెప్పారు, బేసిక్స్, స్టాండర్డ్, మార్జినల్, బడ్జెట్ మీరే చెప్పారు. అవి ఉంటాయి, బతుకుతారు. సరే అమ్మా, బాయ్. మీరు వెళ్ళండి, నేను వీడియో నేమ్ అవన్నీ చూసుకుంటాను. ఇలా జరుగుతారని ముందు. ఓకే.